నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి జాతీయ సర్వే సంస్థలు కొన్ని రిపోర్ట్స్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ తాడేపల్లిలో తీవ్రమైనటువంటి కలకలాన్ని, కలవరాన్ని రేపుతుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. దీనికి సంబంధించి కొన్ని స్థానిక సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా మనం గతంలో చాలా వరకు చూసాం. మొన్నటికి మొన్న ఐపాక్ ప్రశాంత్ కిషోర్ కూడా సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసాం. ఎక్కడా కూడా ఫ్యాన్ పార్టీకి అనుకూలంగా రిపోర్ట్స్ లేవు. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో అని ఇచ్చారు. మొన్నటి వరకు అంటే భారతీయ జనతా పార్టీ కలవక ముందు. కలిసిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి దాదాపు 144 స్థానాల్లో విజయం సాధించబోతుంది అనేది ఇచ్చినటువంటి సందర్భం. సో ఇలాంటి నేపథ్యంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇప్పుడు జాతీయ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మనం ఆధారంగా చేసుకొని చెప్పాలి. వాస్తవానికి ఏబీపీసీ వాటర్ సర్వే, అలాగే న్యూస్ 18, ఇండియా టుడే ఈ 3 సర్వే సంస్థలు తాజాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే కనుక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే ఏబీపీ సీ వాటర్ కనుక చూస్తే ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 3 పార్టీల కూటమిలో గెలుచుకునే స్థానాలు 20, వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు. ఓట్ షేర్ కనుక చూస్తే ఎన్డీఏ వచ్చేసరికి 44.7% ఓట్ షేర్ ఉంటుంది అని ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి 41.9% వారు ఇచ్చినటువంటి ఇది. అలాగే న్యూస్ 18 ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలిసి 18 స్థానాలను గెలుచుకుంటుంది. అలాగే ఓట్ షేర్ 50% అని ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి 7 స్థానాలు 41%తో ఓట్ షేర్ ఉంటుందని ఇచ్చారు. ఇక ఇండియా టుడే సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ను చూస్తే కనుక ఈ కూటమి సంబంధించి ఎన్డీఏ 17 స్థానాల్లోనూ, వైఎస్ఆర్సీపీ 8 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇచ్చారు. ఎన్డీఏ వచ్చేసరికి 45% ఓట్ షేర్ ఇచ్చారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ 8 స్థానాల్లో గెలుచుకొని 41 ఓటు శాతంతో ఉంటుంది అనేది ఇచ్చారు. ఈ 3 సర్వే సంస్థలు జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ కనుక చూస్తే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుందని తాడేపల్లిలో. వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే ఒక రకమైనటువంటి గందరగోళ అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇచ్చినటువంటి సందర్భంలో తెలుగుదేశం అలాగే మిగిలిన పార్టీలకి ఎక్కడా కూడా సానుకూలంగా ఇవ్వాల. కానీ ఈసారి అది జస్ట్ టర్న్ అయింది. ఇండియా టుడే కనుక చూస్తే లాస్ట్ సర్వే చూస్తే వైఎస్ఆర్సీపీకి 18 నుంచి 20 స్థానాలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి 4 నుంచి 6 2019 ఎన్నికలకు సంబంధించి చాలా దగ్గరగా వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు అదే సర్వే సంస్థ ఇండియా టుడే అనేది ఎన్డీఏకి 17 ఇచ్చింది, వైఎస్ఆర్సీపీకి కేవలం 8 స్థానాల్లో విజయం సాధిస్తుందనేది ఇచ్చారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో చాలా క్లిష్టమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి తరుణంలో ఈ యొక్క సర్వే సంస్థలు ఒక్కొక్కటిగా ఇస్తున్నాయి. అలాగే అభ్యర్థుల మార్పు, సొంత కుటుంబ సభ్యుల నుంచి మాటల దాడి, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పేట దాడి చేస్తున్నాయి అని మనం ఖచ్చితంగా చెప్పాలి. దీనికి సంబంధించే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఈ జాతీయ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్పై ఒక రకమైనటువంటి అంతర్మదనంలో పడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు.